కూలివానిగా ఉన్నాడు యరొబామని ఓ వ్యక్తి. మొదటి రాజులు 12:26-28 వరకు. కూలివాణ్ణి దేవుడు రాజుగా చేసినాడు. రాజన్న సొలొమోను సంతానం రెహోబాము. ఆయన చేతిలో నుంచి 12 గోత్రాలలో 10 గోత్రాలు తీసి ఇచ్చినాడు యరొబాముకి దేవుడు. రాజుగా అభిషేకించినాడు. రాజ్యం ఇచ్చింది దేవుడైతే రాజ్యం నిలుపుతాడు కదా దేవుడే. కాదు, ఈ మనిషికి ఏమైంది? భయమైంది. యెరూషలేములో మందిరం ఉంది. ఆ దేశస్తులంతా యెరూషలేముకు పోయి బలులు అర్పిస్తే ఆ వైపుకి అయిపోతారేమో, దావీదు సంతానంతో చేరిపోతారేమో, ఆయన చంపిస్తారేమో, నా సింహాసనం పోతుందేమో, రాజ్యం పోతుందేమో అని పోసిన విగ్రహాలు తయారు చేసినాడు. దేశమంతటిని దారి తప్పించినాడు. ఇప్పుడు ఒక బలహీనత అధికార వ్యామోహం, రాజ్యాకాంక్ష కదా. సింహాసనం దొరికింది వింతగా, దేవుడిచ్చినాడు. అయితే నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలని మానవ జ్ఞానం వాడుతున్నాడు, మానవ శక్తి వాడుతున్నాడు, ప్రయత్నాలు దూరమైనాడు కదా.